Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. హాయ్ హలో గైస్ ఈ రోజు మనం ఈ వీడియోలో కామెంట్ సెక్షన్ లో అడిగిన 2 స్టాక్స్ కోసం చెప్పడం జరుగుతుంది. స్టాక్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు ఏదైనా స్ట్రాటజీ ఉంటే చెప్పమన్నారు, అది కూడా నేను చెప్పడం జరుగుతుంది. ట్రేడింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక లాజిక్ అనేది చెప్పమన్నారు. ఈ వీడియో కంప్లీట్ గా చూడండి, ఎందుకంటే నేను ఇందులోని 400 స్పెషల్ వీడియో కింద నేను చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో ఏంటి అంటే మీకు ఒక స్ట్రాటజీ ఒకటి చెప్తాను. టీఆర్సీ అని చెప్పి ఒక స్ట్రాటజీ ఉంది. సో ఆ స్ట్రాటజీ కోసం నేను ఈ రోజు చెప్తాను అనమాట. ఓకే, లెట్ స్టార్ట్ ద వీడియో. మీరు అడిగినట్టుగా చూడండి, కామెంట్ సెక్షన్ లో మీరు అడిగినట్టుగా ఫస్ట్ స్టాక్ ఏమొచ్చింది. అయితే చూడండి, ఇక్కడ మీకు ఒకటి అర్థం అవ్వాలి. సో కంప్లీట్ గా స్టాక్ అనేది అప్ ట్రెండ్ లో ఉన్నది. ఇలా హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఉండేటప్పుడు, అంటే చూడండి, కంప్లీట్ గా అప్ ట్రెండ్ లో ఉండేటప్పుడు ఎప్పుడు నువ్వు స్టాక్ అనేది బై చేయడానికి చూడండి. ఎందుకనంటే స్టాక్ మార్కెట్ లో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేసుకుందాం అని అనుకునేటప్పుడు మీరు ఆలోచించాల్సిన విధానం 2 పాయింట్స్ మీరు డిసైడ్ అవ్వాలి. ఒకటి లాంగ్ టర్మా లేదు షార్ట్ టర్మా. ఇఫ్ ఇంకే షార్ట్ టర్మ్ అనుకోండి, చార్ట్ ప్యాటర్న్స్ ఏమైనా ఉంటే వాటిని ఫాలో అవ్వాలి. లాంగ్ టర్మ్ అనుకున్నారు అనుకోండి, వాటి తాలూకా ఆ కంపెనీ తాలూకా ఫండమెంటల్స్ అనేవి చూడండి. డివిడెండ్స్ కావచ్చు, లేదంటే ఆ కంపెనీకి ఇంకా ఏమైనా పెయిడ్ కంపెనీస్ ఉన్నాయా, ఇలాగ అన్ని చూసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యండి. సో అయితే రైట్ నౌ ఈ కంపెనీస్ లోని మీరు ఇన్వెస్ట్మెంట్ చెయ్యొచ్చా లేదా అని చెప్పి అడిగారు కాబట్టి, సో ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చెయ్యొచ్చు అని అనడానికి రీజన్ ఏంటంటే నేను ఫండమెంటల్స్ గా వీటిని నేను చెక్ చేయలేదు. సో నేను చెప్తుంది టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం కాదు. టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఏంటంటే దిస్ వన్ ఇస్ ద రెసిస్టెన్సీ జోన్. ఓకే, ఈ రెసిస్టెన్సీ జోన్ కూడా ప్రీవియస్ గా ఎక్కడైతే బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారో అక్కడి నుంచి మార్కెట్ రాలేదు. ఇట్ మీన్స్ ఏంటంటే డెఫినెట్ గా మార్కెట్ అనేది కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆఫ్టర్ కిందకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ జోన్ అనేది క్రియేట్ చేసి మార్కెట్ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చినప్పుడు మాత్రమే బై చేయాలి. ఓకే, ఇదైనా కావచ్చు, ఈ స్టాక్ అయినా కావచ్చు మీరు అడిగినట్టుగా, లేదు అండ్ దిస్ వన్ ఆల్సో. ఓకే, గుజరాత్ మెట్రో ఈ స్టాక్ కోసం అయినా సరే, ఎందుకంటే చూడండి కంప్లీట్ గా ఇది అప్ ట్రెండ్ లో ఉన్నది. అంటే ఇందులో ఇలాగా ఎప్పుడు జరుగుతుంటేనంటే ఒక కంపెనీలోకి ఏదైనా న్యూస్ రిలీజ్ అయినా ఆ కంపెనీ తాలూకులోని ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా సరే స్ట్రైట్ గా పెరుగుతుంది. బట్ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మార్కెట్ ఇలాగ స్ట్రైట్ గా పెరిగింది అంటే ఫాలింగ్ కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అని అర్థం. ఓకే, ఆఫ్టర్ ఫాల్ అయిన తర్వాత ఇక్కడ ఎక్కడ మార్కెట్ జోన్ అనేది ఉంటే అప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రీవియస్ గా నేను చెప్పినట్టు ఏంటంటే మార్కెట్ ఇలాగ వెళ్ళింది. సో ఆఫ్టర్ ఎప్పుడైతే కిందకు వచ్చిందో ఈ లెవెల్ చూడండి, ప్రీవియస్ గా ఏదైతే ఒక స్వింగ్ అనేది ఫామ్ చేసి మళ్ళీ కిందకు వచ్చి క్రాస్ చేస్తుందో ఇక్కడ మీరు బయింగ్ ఆపర్చునిటీస్ తీసుకుంటే మీకు సమ్వాట్ ప్రాఫిట్ మీకు ఇస్తారు. సో మార్కెట్ లో ఇప్పుడు కూడా మీరు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పర్స్పెక్టివ్స్ లోనే మీరు ఉంటారు. ఓకే, నెక్స్ట్ స్టాక్స్ లో మనం ట్రేడ్ చేసేటప్పుడు డే ట్రేడ్ లోని ఎలా చెయ్యొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు. ఓకే, నేను ఇందులో లాజిక్ అనేది ఒక విషయం చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఏదైనా సరే కంప్లీట్ గా అనాలిసిస్ చేయమని చెప్తాను, ఎందుకంటే నాకు వచ్చింది నాకు తెలిసింది కూడా అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్డిఎఫ్సి తీసుకుని, పోనీ హెచ్డిఎఫ్సి కాదు మీరు అన్నదానికి మీరు అన్న స్టాక్స్ ఉన్నాయి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను డే టైం ఫ్రేమ్ లో నేను చూస్తాను ఫస్ట్ స్టాక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్టాక్ లో చెయ్యాలని అనుకుంటే. ఓకే, ఒక రెసిస్టెన్సీ జోన్ దగ్గర ఉన్నారు. ఓకే, ప్రీవియస్ డే బయ్యింగ్ జరిగింది. సో బయ్యర్స్ ఆర్ స్ట్రాంగ్ ఉన్నారా వీక్ గా ఉన్నారా అని చూస్తాను. ఇఫ్ ఇన్ కేస్ బయ్యర్స్ కానీ వీక్ గా ఉన్నట్టయితే నేను సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ రోజు అంటే ఇది సెల్లింగ్ జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ సెల్లింగ్ జరగకుండా ఉన్నట్టు నేను సెల్లింగ్ ఆపర్చునిటీ ఎలా చూస్తానంటే ఇక్కడ నేను ఆలోచించేది ఏంటంటే ఒక సెల్ అని క్రాస్ చేసుకుని బయ్యర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు. బయ్యర్స్ ట్రై చేసినా సరే నెక్స్ట్ మళ్ళీ బయ్యర్ వచ్చినా సరే ఈ బయ్యర్స్ అనే జోన్ ని క్రాస్ చేయలేకపోయారు. సో అంటే బయ్యర్స్ అనే వాళ్ళు ఇంకా లేరు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, దీనికి నేను రెసిస్టెన్సీ లెవెల్స్ కింద నేను చెక్ చేసుకుంటాను అనమాట. ఈ రెసిస్టెన్సీ లెవెల్స్ కింద నేను చెక్ చేసుకొని ఆఫ్టర్ దట్ నేను మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇలా 15 మినిట్స్ లో నేను చూసుకుంటాను. ఆఫ్టర్ 15 మినిట్స్ లో చూసుకున్న తర్వాత ప్రీవియస్ గా ఎప్పుడైతే ఒక లో అన్నది ఫామ్ చేసే హై వెళ్ళి మళ్ళా వచ్చిందో చూడండి, ఈ లో ఫామ్ చేసిన క్యాండిల్ లో నేను చూడండి, అంటే చూడండి ఈ ఫస్ట్ క్యాండిల్ కాదండి, సెకండ్ క్యాండిల్ అనేది లో అన్నది క్రాస్ చేసింది. ఆఫ్టర్ లో క్రాస్ చేసిన తర్వాత ఈ క్యాండిల్ ని
అంటే చూడండి, ఇది నేను పెట్టుకుంటా, ఈ క్యాండిల్ లో నేను ఇక్కడ ఎంటర్ అయిపోమని నేను చెప్పను. ఎందుకంటే మీరు కొత్తగా అంటే చూడండి, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నదో లేదో నాకు తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, సో మీరు ఇబ్బంది పడతారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ చూడండి, మళ్ళీ బయ్యర్ అనేవాడు ట్రై చేశారు. ఈ క్యాండిల్ ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో సెల్లింగ్ చేయాలా బయ్యింగ్ చేయాలనడానికి ఏం లేదండి. ఈ క్యాండిల్ తర్వాత మీరు డెఫినెట్ గా ఎప్పుడైతే రీటెస్ట్ జరుగుతుందో అప్పుడు మాత్రమే సెల్లింగ్ చూడాలి. పాయింట్ నెంబర్ 1 ఇలాగైనా చెక్ చేయండి. లేదు, పాయింట్ నెంబర్ 2, డైరెక్ట్ గా మీరు ఆల్రెడీ ప్రీవియస్ గా ఉండే రెసిస్టెన్స్ ని మీరు డ్రా చేసుకోండి. సో ఈ రెసిస్టెన్సీ దగ్గర మీకు ఒక సెల్లింగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ దట్ మీరు సెల్లింగ్ చేసుకోవచ్చు. స్టాప్ లెస్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, అది మీరు చూసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, ఇంకో పర్స్పెక్టివ్ లో చూడాలని అంటే, ఎప్పుడైతే ఒక సెల్లర్స్ తర్వాత బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చారో, ఈ బయ్యింగ్ క్యాండిల్ క్లోజ్ అయినా అంటే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది అని కాదు, ఇన్ కేస్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ బయ్యర్స్ వచ్చి ఆ బయ్యింగ్ క్యాండిల్ అంటే బయ్యింగ్ క్యాండిల్ ని కవర్ చేసిన సెల్లింగ్ క్యాండిల్ లో ఏదైతే క్రాస్ చేస్తుందో అక్కడ నుంచి మీకు సమ్వాట్ అనేది ప్రాఫిట్ తీసుకోవచ్చు. నేను 1:1, 2:2 ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పను. నేను నెక్స్ట్ మళ్ళీ ప్రైస్ యాక్షన్ ఎక్కడ ఉన్నది, లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, దాన్ని బట్టి నేను ట్రేడ్ అనేది చేస్తానండి. మరి మార్కెట్ లో చాలా మంది చెప్పడం ఏంటంటే 1:1 టార్గెట్ పెట్టుకున్నా అంటారు. బట్ నా సెనారియోస్ అయితే అది కాదు. నా సెనారియో ఏంటంటే, ఎందుకు అనే లాజిక్ నాకు కావాలి కాబట్టి నేనేం చెప్తానంటే, ఈ బయ్యర్స్ ని క్రాస్ చేసిన క్యాండిల్ దిస్ వన్, ఓకే, దీని లో బ్రేక్ చేసిన క్యాండిల్ ఇక్కడ మీరు సెల్లింగ్ చేసుకొని మీ స్టాప్ లెస్ ఈ క్యాండిల్ లో పెట్టుకోండి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ బయ్యర్ వచ్చినా సరే క్యాండిల్ క్లోజింగ్ చూడండి. ఓకే, క్యాండిల్ క్లోజింగ్ మీరు ఏ టైం ఫ్రేమ్ లో చూస్తున్నారో ఆ టైం ఫ్రేమ్ క్యాండిల్ నే చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని 5 minutes పెట్టుకొని చూడడం అలా. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిందంటే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ వరకు, సో ఇది ప్రాఫిట్ అనేది తీసుకోవడానికి చూస్తాను. ఇదర్ సెల్లింగ్ అయినా సరే అంతే, బయ్యింగ్ అయినా సరే. ఓకే, బయ్యింగ్ కూడా నేను చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ అనేది ఇప్పుడు ఇది క్రాస్ చేసిన క్యాండిల్ దిస్ వన్, ఈ క్యాండిల్ క్రాస్ చేసింది. ఓకే, ఈ క్యాండిల్ తర్వాత ఇది క్రాస్ చేసింది. సో ఇక్కడ లెవెల్ ఏమైనా ఉన్నదా, ఆ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడండి. ఎందుకనంటే మార్కెట్ లో ఎప్పుడైనా సరే ట్రేడ్ చేసేటప్పుడు నేను అందరికీ చెప్పేది కూడా ఒకటే పాయింట్ ఏంటి అంటే, మనం ట్రేడ్ చేస్తున్నాం అంటే ఇది ఒక రెసిస్టెన్సీ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది ఒక సపోర్ట్ అని. సపోర్ట్ మీన్స్ ఇట్స్ ఎ బయ్యింగ్ ఆపర్చునిటీ, మనకు ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది అనమాట. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరికి బయ్యర్స్ అనేవాళ్ళు వచ్చింది తర్వాత, సెల్లర్స్ తీసుకొచ్చిన తర్వాత బయ్యర్ అనేవాడు ఎంట్రీ అయితే బయ్యింగ్ చెయ్యండి. ఎక్కడి వరకు మీరు చేస్తారు, ఇదర్ ప్రీవియస్ గా ఇక్కడ ఒక రెసిస్టెన్సీ, మైనర్ రెసిస్టెన్సీ ఏమన్నా, లేదు ఇక్కడ ఒక మైనర్ రెసిస్టెన్సీ ఉన్నా, లేదు ఒరిజినల్ రెసిస్టెన్స్ ఉన్నా, సమ్వాట్ ఈ ప్రాఫిట్స్ అనేవి మీరు తీసుకొని చేస్తారు. కానీ మార్కెట్ లోని మీకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నది అనుకోండి, అంటే మిడిల్ ఆఫ్ ది ట్రెండ్ లో మీరు ట్రేడ్ అనేది చెయ్యద్దు. ఎందుకంటే ఆఫ్టర్ అంటే మీకు తెలియకపోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ గా మార్కెట్ అనేది ఇలా అప్ సైడ్ అనేది మూవ్ అయ్యింది. ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. అయితే ఇది సపోర్ట్ కింద మీరు చూడాలి, లేదా దిస్ వన్ ఇస్ ద సపోర్ట్ 1 అనుకోండి, సపోర్ట్ 2 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ అనేది ఇక్కడికి వస్తే మళ్ళీ బయ్యింగ్ ఆపర్చునిటీ కోసం మీరు చూస్తారు. ఓకే, నాట్ ఎన్ ఇష్యూ, ఫైన్. కానీ మార్కెట్ అనేది ఇక్కడికి రాకుండా మళ్ళీ ఇలాగ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ బయ్యింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ నుంచి బయ్యింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మార్కెట్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఫాలో అయిపోతుంది, అప్పుడు మీరు రియలైజ్ అవుతారు, అయ్యో సపోర్ట్ లెవెల్ వరకు వెయిట్ చేసి ఉంటే బాగుంది. అయితే మీరు అడగచ్చు, మరి ఇక్కడ నుంచి బయ్యింగ్ జరిగింది కదా సార్ అని చెప్పేసి, ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ వెళ్ళింది, మీరు ఇంకా సపోర్ట్ క్రియేట్ అవ్వకముందే మీరు చేసేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అది ఫేక్ సపోర్ట్ అనుకోండి, మార్కెట్ కిందకి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళి మళ్ళా వచ్చింది, అప్పుడు మీరు ఇక్కడ బై చేసుకోవచ్చు. ఇక్కడ బై చేసుకున్నారు కదా అంటే అంటే చూడండి, ఎక్కడికో వెళ్ళిపోతే దానికోకండి, నెక్స్ట్ ఇక్కడ ఒక లెవెల్ ఉన్నది కదా, ఈ లెవెల్ వరకు మనం తీసుకోవాలి, ఇనఫ్ అంతే. సో ఆల్రెడీ బయ్యర్స్ ట్రై చేస్తాం, నెక్స్ట్ టైం వచ్చింది ఒక బయ్యింగ్ ప్యాటర్న్ అనేది ఇచ్చింది, సో బయ్యింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఈ సెల్లింగ్ ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత మీరు బయ్యింగ్ వైపు అనేది ఎప్పుడు చూడకండి. మార్కెట్ ఇన్ కేస్ అప్ సైడ్ మూవ్ అయితే మూవ్ అవుతుంది, కానీ సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రమే చూడాలి. బట్ ఏంటంటే ఆ సెల్లింగ్ ఆపర్చునిటీ ఎక్కడిస్తే అక్కడ అని కాదు, ఒక రెసిస్టెన్సీ లెవెల్స్ దగ్గర. నేనైతే చెప్పేది అది రెసిస్టెన్సీ అండ్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర. ఇవి ఎక్కడ అసలు ఒరిజినల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటన్నది ఫస్ట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ దట్
మీరు వాటిల్లో ట్రేడ్ చేయడానికి చూడండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీలను ఒరిజినల్ గా ఏవి పనిచేస్తే ఏవి పనిచేయని చూసుకొని దాన్ని బట్టే ఇప్పుడు మార్కెట్ లో ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యారు. సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తూ ఇక్కడ మైనర్ రెసిస్టెన్సీ ఉన్నది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక క్యాండిల్ వేస్తుంది. మీరేం చూస్తారు, ఇది కదా రెసిస్టెన్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మార్కెట్ లో అప్ సైడ్ తీసేసుకుందాం అని చెప్పి కామన్ గా బయింగ్ క్యాండిల్ తర్వాత బై చేస్తారు. మార్కెట్ ఏం జరుగుతుంది అంటే ఒక హై ఇచ్చినట్టుగా ఇచ్చి ఇలా క్యాండిల్ కిందకి వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఫీల్ అయ్యేది ఏంటంటే సపోర్ట్ దగ్గర కదా బై చేయమన్నారు, ఇక్కడ చేస్తుంటే బాగుండు అని అనుకుంటారు. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది లాస్, కాబట్టి అలాంటి మిస్టేక్స్ అనేది చేయకండి. సేమ్ యాస్టీస్ గా రెసిస్టెన్స్ దగ్గర కూడా అంతే. బట్ మీరు చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఒక లాజిక్ అన్నది చూడండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఒరిజినల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడైతే పనిచేస్తే ఇవైతే ఎందుకు తీసుకోవచ్చు అని మీరేం తెలుసుకుందాం అనుకునేటట్టయితే నా దగ్గర నేను క్లాసెస్ చెప్తాను. సో మీరు క్లాసెస్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైం మీరు మెటీరియల్ కొందాం అనుకున్నా సరే నా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారో వాళ్ళకి నేను 399 రూపీస్ కి నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇదన్నమాట. మీరు ఇంట్రాడేలో చేసేటప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు ఏవైతే నేను లాజిక్స్ చెప్పానో ఆ లాజిక్స్ దాన్ని బట్టి చేయండి. లేదు ఇన్వెస్ట్మెంట్స్ లో చేస్తున్నారు, ఈ 2 స్టాక్స్ కోసం మీరు అడిగారు కాబట్టి ఈ 2 స్టాక్స్ లోనైతే రైట్ నౌ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది రైట్ ఆపర్చునిటీ అయితే మాత్రం కాదు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, టీఆర్సీ స్ట్రాటజీ కోసం నేను చెప్తాను. వాట్ ఈస్ టీఆర్సీ? టచ్ రివర్సల్ కన్ఫర్మేషన్ క్యాండిల్. ఓకే, ఈ టచ్ రివర్సల్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక రెసిస్టెన్సీ ఉన్నది. ఓకే, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. మార్కెట్ అనేది అప్ సైడ్ అప్ ట్రెండ్ అనుకుంటా అప్ సైడ్ అనేది వెళ్ళిపోయింది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక క్యాండిల్ అనేది రిజెక్ట్ చేసింది. సో ఇట్ మీన్స్ ఈ క్యాండిల్ అనేది టచ్ చేసింది. ఓకే, నెక్స్ట్ టచ్ అయిపోయింది. ఇప్పుడు రివర్సల్ క్యాండిల్ అంటే రివర్సల్ ప్యాటర్న్స్ అని కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డోజీ కావచ్చు, బేరిష్ ఎంగల్ఫింగ్ కావచ్చు, లేదు అంటే పిన్ బార్ కావచ్చు, లేదా షూటింగ్ స్టార్ కావచ్చు, ఇలా వగేరే వగేరే బోల్డ్ అండ్ క్యాండిల్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్ అన్నది వచ్చింది. ఓకే, ఆఫ్టర్ బయర్స్ అనే వాళ్ళు ఈ లెవెల్ ని టచ్ చేసి రిజెక్ట్ అయ్యారు. నెక్స్ట్ సెల్లింగ్ క్యాండిల్ అనే ప్యాటర్న్ ఒకటి వచ్చింది, టచ్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఈ క్యాండిల్ స్టిక్స్ ని క్రాస్ చేసుకొని ఒక లో ఫామ్ చేసి కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ టీఆర్సీ స్ట్రాటజీ. ఈ టీఆర్సీ స్ట్రాటజీ కోసం ఇంకా బ్రీఫ్ గా మీకు కావాలి అని అనుకునేటట్టయితే సో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో నేను అది ప్రాక్టికల్ గా కూడా చేసి నేను మీకు చూపిస్తాను ఎక్కడ వస్తుంది ఏంటి అని చెప్పి. ఓకే, సో మీరు వీటి కోసం ట్రై చేసి చూడండి. ఓకే, ఇలాంటి వీడియోస్ కానీ మీకు ఇంకా కావాలి అని అనుకునేటట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ ని షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా మీరు ఇంకేమైనా తెలుసుకోలేని అనుకున్నట్టయితే మాత్రం నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి కూడా నేను వీడియోస్ అనేది చేస్తాను అనమాట. అట్ ద సేమ్ టైం ప్రతి వీడియోలో నేను చెప్పినట్టుగానే నా దగ్గర ఉన్న స్టాక్ మార్కెట్ కోర్సెస్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు అన్నది నేను చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కోర్సెస్ ఎవరైనా సరే పెయిడ్ కోర్సెస్ అని మీరు కొనుక్కోవాలని అనుకున్నట్టయితే నా ఛానల్ ని షేర్ చేసి 399 రూపీస్ నాకు పే చేస్తే నేను ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.